ఈరోజు చాలాసార్లు దేవుడు చెప్తూనే ఉన్నాడు, దేవుని మాట చొప్పున చెయ్యండి, దేవుని మాట చొప్పున చెయ్యండి అని. కానీ వింటున్నారా? భార్యలారా, భర్తలకు అసలు రాదు అన్నోడు, ఆ మాటే రాదు, అసలు అంటానికి కూడా ఇష్టపడరు, లోపడరు. భర్తలారా మీ భార్యలను, మీరు చెప్తారేంటి? భర్తలారా మీ భార్యలను, ఫోను కంటే భార్య తక్కువే, ఉద్యోగం కంటే, వ్యాపారం కంటే, ఆమె ఉందా, బతికిందా, చచ్చిందా, తింటుందా, తింటలేదా, అసలు ఆమె మనసులో ఏముంది, నా గురించి ఏమనుకుంటుంది, అసలు నేను ప్రేమ చూపుతున్నానా, అసలు ఎలా నడుచుకుంటున్నా నేను, ఆమె పరిస్థితి ఏంటి, మనం సరిపోతాం ఇంకా. అందుకు నిన్ను వలే నీ పొరుగువారు అన్నట్లుగా నిన్ను ప్రేమించుకున్నట్లుగా నీ భార్యను ప్రేమించమని బైబిల్లో రాయబడి ఉంది. వాస్తవమే కదా. టయానికి ఎక్కడున్నా టీ పడిపోవాలి, టిఫిన్ పడిపోవాలి, భోజనం పడిపోవాలి, టయానికి మందులు పడిపోవాలి. నిన్ను నువ్వు ఎలా జాగ్రత్తగా చూసుకుంటున్నావో నీలో సగభాగం ఎవరు అన్నలు చెప్పండి? భార్య. మరి నిజమే కదా, వాస్తవ వాక్యం ఉన్నదే చెప్తున్నా నేను. ఈరోజు చాలా మంది జీవితాల్లో సగభాగాన్ని మర్చిపోతున్నారండి, ఎవరికి వాళ్ళు అన్నట్లుగా బతుకుతున్నారు. అందుకునే కదా కుటుంబాల్లో క్షేమం వెళ్తా ఉంది, క్షేమం వెళ్ళిపోతా ఉంది. దేవుని మాట చొప్పున చెయ్యి వాడి కుటుంబం ఎప్పుడు క్షేమముగా ఉండునుగాక.